వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఒకప్పుడు ఎలక్షన్ టైంలో నేతలందరూ గ్రామాల్లోనూ పట్టణాల్లో నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తుంటారు. ప్రజలకు వారి సమస్యల మీద పెద్ద పెద్ద హామీలు ఇస్తూ ఉంటారు. హామీలతో పాటు మీకు ఏ కావాలంటే ఇస్తాం, నన్ను గెలిపించండి, ఓటుకి డబ్బులు కూడా తీసుకోండి అని చెప్పి ప్రలోభాలకు గురి చేస్తుంటారు. నేతల మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేస్తారు. ఆ తర్వాత 5 ఏళ్ళ దాకా ఆయన కనిపించడు. ఒకప్పుడు ఎలక్షన్ సమయంలో ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారో, ఎంపీగా పోటీ చేస్తున్నారో, ఓటర్ యొక్క గుమ్మాన వాళ్ళ అరుగులపైన కూర్చొని ఏదో సామాజిక సేవ చేస్తున్నట్టు నటిస్తుంటారు. కొత్త భిక్షగాడి వేసుకొని ప్రజల్ని డబ్బులతో మభ్యపెడుతున్న పరిస్థితి అప్పుడు చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాయకుని నమ్ముకొని పార్టీ కేడరు, పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు ఎప్పటి నుంచో ఆయన జైల్లో ఉన్నప్పటి నుంచి కానీ, గతంలో వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు కానీ, వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కానీ ఆయన నమ్ముకొని ఆస్తులు అమ్ముకొని సర్వం కోల్పోయి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అప్పులు పాలయ్యి ఊరొదులు పోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో జెడ్పీటీసీ స్థాయి నుంచి వార్డు మెంబర్ వరకు, పార్టీ కార్యకర్తల వరకు అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని డబ్బులు వెచ్చించి 10 ఏళ్ళుగా, గతంలో 5 ఏళ్ళు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ 5 ఏళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు వీరి డబ్బులే ప్రభుత్వం నుంచి కానీ, పార్టీ నుంచి కానీ, అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కానీ, క్యాడర్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే ఆయన నమ్ముకున్న ముఖ్య నేతలు కానీ ఎటువంటి లబ్ధి చేకూరలేదు అన్నది వాస్తవ దృశ్యాలు, వాస్తవ విమర్శలు ఇప్పుడు మనకి సోషల్ మీడియా వ్యాప్తంగా గుప్పమంటున్న పరిస్థితి. ఎందుకంటే ఎమ్మెల్యేలే బయటకు వచ్చి నిధులు ఇవ్వమంటే ఇవ్వట్లేదు, నన్ను నమ్ముకొని కాంట్రాక్టర్లు కానీ, లేకపోతే జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ గ్రామాల్లో, పట్టణాల్లో, మున్సిపాలిటీల్లో పనులు చేశారు, దానికి సంబంధించిన బిల్లులు ఇవ్వమంటే ఇవ్వట్లేదు, దాని ద్వారా అప్పులు అయ్యాయి. దాదాపు మైలవరం ఎమ్మెల్యే బయటకు వచ్చి వసంత కృష్ణప్రసాద్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు ప్రభుత్వం పైన. వైసీపీ ఎమ్మెల్యే ఉండి ఆ స్థాయిలో ఆయన మీడియా ముందు వాపోయే పరిస్థితి ఎందుకు ఈ వైసీపీ ప్రభుత్వం కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ దిగజారిపోతుందనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మైలవరంలో ఒక కాంట్రాక్టరు, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి కాంట్రాక్ట్ వర్క్ చేసి బిల్లులు రాకపోవడంతో అప్పులు వాళ్ళ యొక్క వేదనలు భరించలేక ఆయనకున్న మామిడి తోట, 5 ఎకరాల మామిడి తోట అమ్ముకొని అప్పులు చెల్లించుకున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, నాయకులు ఎవరైతే ఉన్నారో, ఆ గ్రామానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా కానీ, మండలానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా కానీ, నియోజకవర్గంలో ముఖ్య నాయకులుగా ఉంటున్న వారందరూ కూడా పెద్ద ఎత్తున ఈ 5 ఏళ్లలో అన్ని రకాల పనులు చేశారు. మౌలిక వసతులకు సంబంధించి కానీ, తాగునీరు కానీ, సాగునీరు సంబంధించిన కాలువలకు సంబంధించి కానీ, పొలం బాటలు కానీ, అలాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినప్పటికీ కానీ వాటికి బిల్లులు రాలేదు. మొదటి సంవత్సరంలోనే దాదాపు గ్రామాల్లో సీసీ రోడ్లు వేసిన బిల్లులు ఇప్పటి వరకు రాలేదు. వేల కోట్ల రూపాయలు ఆ విధంగా కాంట్రాక్టులు చెల్లించాల్సిన నగదు పెండింగ్లో ఉంది. ఒకవైపు కోట్లు మొట్టికాయలు వేస్తున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే మాత్రం దానిపైన ఎటువంటి దృష్టి సారించడం లేదు. వాళ్ళకి బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి కూడా కనిపించట్లేదు. మరోవైపు ఎన్నికల కోడ్ దాదాపు 1 నెల 45 రోజులు ఎన్నికల కోడ్ వస్తుంది, రాబోతుంది. ఇప్పుడు కూడా మా బిల్లులు చెల్లించలేదు. గత ప్రభుత్వం ఇలా ఉంటే వచ్చే ప్రభుత్వం ఎలా ఉంటుందో మాకు తెలియదు. మేము ఇప్పటికే సర్వం కోల్పోయి అప్పులు చేసి కాంట్రాక్ట్ వర్క్ చేపించాము, మాకు నిధులు ఇవ్వండి, మేము పెట్టిన బిల్లులు సంబంధించిన నగదు పేమెంట్ చేపించే విధంగా మీరు ఆదేశాలు ఇవ్వండి అని హైకోర్టు మెట్లెక్కిన పరిస్థితి అయితే. హైకోర్టు ఎన్నిసార్లు ప్రభుత్వం అని చెప్పినా, ఆ ప్రధాన కార్యదర్శికి లేకపోతే అక్కడున్న ప్రిన్సిపల్ సెక్రటరీకి చెప్పినా కానీ వాళ్ళు దీన్ని పెడచెవుని పెడుతున్నారు. కాంట్రాక్టర్ల యొక్క గోడు వినిపించుకోవట్లేదు. కాంట్రాక్టర్లు అందరూ రోడ్డెక్కి భిక్షాటన చేసిన పరిస్థితులు ఉన్నాయి, వంట వార్పులు చేసిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పటికి కూడా వేల కోట్ల రూపాయలు నాడు నేడు కింద అయితేనే, ఆర్ఎండ్బి శాఖలో పనిచేసిన అయితేనేమి, ఇరిగేషన్ సంబంధించిన అయితేనేమి, అనేక ప్రాజెక్టులు సంబంధించి బిల్లులు అలానే పెండింగ్లో ఉన్నాయి. వేల కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. కాంట్రాక్ట్స్ ఆంధ్రప్రదేశ్లో మనుగడ కొనసాగలేక పక్క రాష్ట్రాలకు పారిపోతున్నాము. కాంట్రాక్ట్స్ నమ్ముకున్న కూలీలు అయితేనే ఆ వ్యవస్థ అయితే మొత్తం ఎప్పుడో ఇటు చెన్నైకి, ఇటు బెంగళూరుకి, హైదరాబాద్కి వలస వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. మా పరిస్థితి దుర్భరంగా ఉంది. అప్పులు చేసి దానికి వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నాము. అన్నమో రామచంద్రాన్ని అడుక్కున్న పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పటికైనా కోర్టైనా కలగజేసుకొని, కోర్టు జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్షన్ ఇచ్చి మా బిల్లులు మాకు ఇవ్వండి మహాప్రభు అని చెప్పి వాళ్ళు వేడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు కాంట్రాక్టర్ పరిస్థితి ఆ విధంగా ఉంటే, మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న నాయకులైతేనేమి, క్యాడర్ అయితేనేమి, కార్యకర్తలు అయితేనే ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు. సొంత పార్టీకి చెందిన, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని, ఈ పార్టీని నమ్ముకొని, నేనే కాదు నన్ను నమ్ముకున్న వర్గం బంధుగణం లేకపోతే కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ రోడ్డును పడే పరిస్థితి అయితే ఉంది.
వేల కోట్ల రూపాయలు నష్టపోయాము, ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయో ఎలా వస్తాయో కూడా తెలియదు, వడ్డీలు కట్టలేక అప్పుల పాలు అయిపోయి పెట్టే పరిస్థితి వచ్చిందని చెప్పి వాళ్ళు వాపోతున్న దృశ్యం కడు దయనీయం అని చెప్పాలి.